ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నాస్తభిः సేదసాదనం యస్యామహరణం ప్రభో గంగావరాజ్యోగానవిందాయ పురుషాణం యస్సుచప్రైకరూపరాజుయాదాగ్నిం శ్రీయపంచదహస్యంచ శ్రీకామస్తభుతాగతేతో ఆనందకవింత్రేదేవతా రత్నాక్షురత్నసంభవే సన్నాహం భజస్వరత్నాక్షే అనద్వజ్ఞానభావ్యం అస్వరాగతబోధాయి ధనకాయ మహాగణే ధనం మేధసుతాం దేవీం సర్వకామాత్మజద్భగే పుత్రపౌత్రధనం హస్తస్వాదాభితో ప్రాణస్వనస్వ మేధస్వన పృథివీష్ణ వెల్కమ్ టు పొలిటికోస్ డివైన్ పాత్ వ్యూవర్స్. విశాఖ రైల్వే స్టేషన్కి సమీపంలో ఉన్నటువంటి వైర్లెస్ కాలనీలో శ్రీ కోదండరామాలయంలో వనదుర్గామాత ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సాధారణంగా ఈ వనమాత ఆలయాలను ఆంధ్రప్రదేశ్లోనే కాదు విశాఖలో చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. సో ఈ ఆలయంలో అమ్మవారు ఇక్కడ వెలిశారు. సో ఈ ఆలయ విశేషాలను మనతో మాట్లాడేందుకు ఆలయ ప్రధాన అర్చకులు సురేష్ శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి మనుషులు సార్ నమస్కారం. ఈ వనదుర్గా దేవాలయాలు అంటే సాధారణంగా చాలా తక్కువగా వింటుంటాం. సాధారణంగా అమ్మవారి పేర్లన్నీ చాలా చోట్ల వింటూ ఉంటాం. కానీ వనదుర్గా ఆలయం అనేది వనదుర్గా యొక్క విశేషం ఏంటండి అమ్మవారి? శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. మనకి సాధారణంగా అమ్మవారు అంటేనే చాలా ప్రీతితో కూడుకున్నటువంటి, చాలా దయాగుణంతో కూడుకున్నటువంటి శక్తి. అందులో అత్యంత దయాగుణంతో కూడుకున్నటువంటి శక్తితో కూడుకున్నటువంటిది ఈ వనదుర్గా అమ్మవారు. అయితే ఈ వనదుర్గా అమ్మవారి దేవాలయాలు అనేటివి మన భారతదేశంలో చాలా అరుదుగా ఉన్నాయి. మహా అయితే ఒక 2-3 ఆలయాలు ఉంటాయి తప్ప ఎక్కడా కూడా ఈ వనదుర్గా అంబ ఆలయం అనేటువంటివి లేవు. అయితే ఇక్కడ మన ప్రాంతంలో వేంచేసి ఉన్నటువంటి ఈ వనదుర్గా అమ్మవారి తలక ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకించి ప్రతి శుక్రవారం నాడు కూడా మనకి పాయసంతో అభిషేకం చేస్తారు. పంచామృతాలతో, పసుపు, కుంకుమ, గంధము, విభూతితో సాధారణంగా ఎక్కడా చేసినటువంటిదే. కానీ ఇక్కడ పాయసంతో అమ్మవారికి అభిషేకం చేస్తారు. ఈ అభిషేకం చేసినందువల్ల మనకు వచ్చినటువంటి ఫలితం ఏంటంటే లలితా శాస్త్రంలో చెప్తారు, పాయసాన్న ప్రయుక్తస్థా పశులోక భయంకై అమృతాది మహాశక్తి సమృత డాకిణీశ్వరి అని చెప్పేసి ఆ పాయసంతో అభిషేకం చేయడం వల్ల అమ్మవారి తలక సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందడానికి అవకాశం ఉంది. అలాగే అమ్మవారు కూడా చాలా ప్రీతిగా తీసుకుంటారు ఆ చేసినటువంటి అభిషేకాన్ని కూడా. కాబట్టి అమ్మవారికి ఇక్కడ ప్రసిద్ధి పాయసంతో అభిషేకం. అలాగే మనకి దశమహావిద్యలు అనేటువంటివి ఉన్నాయి. ఆ దశమహావిద్యల్లో ఈ అమ్మవారి తలక మూలమంత్రాలు కూడా కొన్ని ఉంటాయి. అయితే సాధారణంగా ఈ వనదుర్గా ఆరాధన అనేటువంటిది అందరూ చేయగలిగినటువంటిది కాదు, అందరూ చేసేటువంటిది కూడా కాదు. అయితే ప్రత్యేకించి దీనికి కొన్ని మంత్రాలతో ఒక గుగ్గిలము సాంబ్రాణి తీసుకొని దాని మీద ఒక పళ్ళెంలో వేసి దాని మీద యంత్రం వేసి ఆ యంత్రం మీద పసుపు కుంకుమతో పూజ చేసిన తర్వాత ఈ వనదుర్గాంబ స్తోత్రం అనేటువంటిది ఒకటి ఉంటుంది. దానిని మహావిద్య అంటారు. ఆ మహావిద్య పారాయణ చేసి ఆ సాంబ్రాణితో కానీ ఆ గుగ్గిలంతో కానీ ఎక్కడైతే మనం ధూపం వేస్తామో అక్కడ ఎటువంటి చెడు ప్రభావాలు కూడా లేకుండా అంతా కూడా మంచిగా జరుగుతుందని చెప్పి మనకి శాస్త్రము, అది ప్రసిద్ధి కూడా. సో అంటే సాధారణంగా అమ్మవారికి కుంకుమ పూజలు, అభిషేకాలు జరుగుతుంటాయి. సో ఈ అమ్మవారికి ప్రత్యేకంగా పాయసంతో ప్రత్యేక పూజలు అని చెప్తున్నారు. సో ఇది 365 రోజులు ఉంటుందా, లేకపోతే ప్రత్యేకంగా ఈ శ్రావణ మాసం అని లేదా మార్గశిర మాసం అలాంటివి ఏమైనా ఉంటుందా? అలానేం కాదు, ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అమ్మవారికి పాయసంతో అభిషేకం చేస్తాం. అందులోకి ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి అమ్మవారికి ఇంకా ప్రీతికరమైనటువంటి రోజులు కాబట్టి అందుకు ఇంకా ప్రత్యేకించి మరి కొంచెం సుగంధ ద్రవ్యాలు కూడా దానిలో ఏర్పాటు చేసి చాలా ప్రత్యేకంగా అమ్మవారి అభిషేక కార్యక్రమం అనేటువంటిది ఇవాళ చేయడం జరిగింది. భక్తులు 50 మంది కూడా వచ్చి ఆ సేవలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. చూసారుగా ఈ వనదుర్గా అమ్మవారి ప్రత్యేకతలు, అలాగే పూజా విధానాలు.
ఈ అమ్మవారు సాధారణంగా దక్షిణ భారతదేశంలోనే చాలా అరుదుగా ఈ ఆలయాలు ఉంటాయి. సో అందులో విశాఖలో ఉన్నటువంటి ఈ వైర్లెస్ కాలనీలో రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఆలయం ఉండడం కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా పెద్ద సంఖ్యలో ఈ శుక్రవారం పూట వచ్చి ఈ ప్రత్యేక అభిషేకాలను తిలకించి అమ్మవారి అనుగ్రహం పొందుతూ ఉంటారని ఆచార్యులు చెప్తున్నారు. సో అమ్మవారు కూడా ఇక్కడ చాలా అలంకరణగా ఉన్నారు. చాలా చూడగానే చాలా కళ్ళకు ఆకర్షితంగా చాలా అందంగా కనిపిస్తున్నారు. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మవారిని చూసేందుకైతే ఈ ప్రత్యేకంగా ఈ శ్రావణ మాసంలో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారని ఈ సురేష్ శర్మ గారు చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్ డివైన్ పాత్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.